సొంత అన్న దగ్గరికి వెళ్ళడానికి తమ్ముడికి భయం వేస్తుంది. స్వస్థలానికి వెళ్తున్న సంతోషము కన్నా భయమే వెంటాడుతుంది. స్వస్థలానికి, సొంత ఊరికి, సొంత ప్రజల మధ్యలోకి, నా యొక్క స్వస్థలానికి లేక అన్న దగ్గరికి వెళ్తున్నటువంటి సంతోషము కన్నా ప్రేమ దేవుని ఆయన దిగులు, ఆయనలో భయం, ఆయనలో వేదన, ఆయనలో పోరాటం ప్రేమ దేవుని ఎక్కువైపోయింది. ఎవరికి? యాకోబుకి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. నీ సొంత అన్నం చూసి నీకు భయపడుతున్నావు, నీ సొంత తమ్ముని చూసి నువ్వు భయపడుతున్నావు, నీ సొంత అక్కను చూసి నువ్వు భయపడుతున్నావు, నీ సొంత చెల్లి చూస్తేనే నీకు కోపం వస్తుంది. ఆయన చూస్తేనే నీ సొంత నీ తోడబుట్టినటువంటి వారిని చూస్తేనే నీకు ఎక్కలేని కోపం వస్తుంది. కారణం ఏంటి అని అంటే, నువ్వేదో మోసం చేశావు, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో చేయకూడని పని చేశావు, వారికి రావాల్సింది ఏదో నువ్వు దొంగిలించావు, మాయ మాటలు చెప్పావు. చెప్పినటువంటి నీ జీవితంలో ఈ రోజున భయం నేను ఏర్పాటు చేస్తా ఉంది. ఆ భయం నీ మీకు ఉరిగా వచ్చింది. ఎంత ఘోరమైన విషయం. వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తున్నాం. వచ్చిన ప్రేమ దేవుని మన జీవితంలో మనము చేసే తప్పు, మనము చేసే పాపం, మనము చేసే ఆ భయంకరమైనటువంటి మోసం మనల్ని వెంటాడుతుంది, నిన్ను పరిగెత్తిస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, అన్నమైన కావచ్చు, చెల్లిమైన కావచ్చు, అక్కవైన కావచ్చు, తమ్ముడుమైన కావచ్చు, నాకు అనవసరం. ఒకవేళ నువ్వేమైనా నువ్వు అలాంటి పనులు చేస్తే, ఇక్కడైనా నీ మనసు లేకపోతే నీ బుద్ధి, నీ యొక్క క్రియలను మానుకొని నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను ఏం చేయ రోజు నువ్వు సమాధానపడు.